జియో రిలీజ్ అయింది. చూసారా మీరు? అది సినిమా థియేటర్లు టిక్కెట్ల ఇష్యూల పైన మేము చెప్పిన పద్ధతిలో పర్సంటేజ్ ఇవ్వండి, మేము థియేటర్లన్నీ ఎలా తయారు చేస్తామో చూడండి అని వాళ్ళు సవాల్ విసిరారు. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళినట్టుంది. ఇప్పుడు వీళ్ళు థియేటర్ల స్థాయిలు నిర్ణయించడం కోసం ఒక నోడల్ అధికారిని నియమించి టికెట్ల రేట్లు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. మల్టీప్లెక్స్లకు వెళ్ళే ఆడియన్స్కి ఇదేమీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం కాదు. సింగిల్ స్క్రీన్లో కింది స్థాయి టికెట్ల ధరలు పెంచటం అనేది ఒకటే కొంచెం పెద్ద సినిమాలకి అడ్వాంటేజ్ అవుతుంది, చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతుంది. భరద్వాజ గారు, నిన్న ఒక జియో రిలీజ్ అయింది. చూసారా మీరు? అది సినిమా థియేటర్లు టిక్కెట్ల ఇష్యూల పైన అంటే థియేటర్ల స్టేటస్ ఏమిటి అనే దాని మీద ఒక చర్చ జరిగింది. ఈ మధ్య చూసాం మనం. ఏది ఎగ్జిబిటర్ల సమ్మె సందర్భంగా మీ నాసిరకం థియేటర్లకి అనే పద్ధతిలో ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఒక విమర్శ వచ్చింది. ఓకే, మేము చెప్పిన పద్ధతిలో పర్సంటేజ్ ఇవ్వండి, మేము థియేటర్లన్నీ ఎలా తయారు చేస్తామో చూడండి అని వాళ్ళు సవాల్ విసిరారు. సరే, ఈ నేపథ్యంలో అసలు థియేటర్ కండిషన్స్ ఏమిటి అనేది ఒక చర్చ జరిగింది. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళినట్టుంది. ఇప్పుడు వీళ్ళు థియేటర్ల స్థాయిలు నిర్ణయించడం కోసం ఒక నోడల్ అధికారిని నియమించి వారి సారథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న థియేటర్లన్నింటినీ పరిశీలించి వాటిని వివిధ కేటగిరీలుగా విభజించటం అనేది ఒకటి బేసిక్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు కొత్త టిక్కెట్ల ధరలు అమలవుతాయి. ఈ కొత్త థియేటర్లు అంటే కొత్త రేట్లు, వీళ్ళు చెప్తున్నటువంటి టిక్కెట్ల రేట్లు, ఈ టిక్కెట్ల రేట్లు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ 175 నడుస్తోంది. అవును, 175ని వీళ్ళు 200 చేశారు. సింగిల్ స్క్రీన్లో అప్పర్ క్లాసు. ఓకే, 175 200 అవుతుంది. అయితే కింద పెరిగింది, కింద 50 నుంచి 100కి షిఫ్ట్ చేశారు. ఇది కొంచెం భారం కావచ్చు జనాలకి. ఓకే, కాబట్టి అలా పెంచుకుంటూ వెళ్ళారు. క్లాస్ వైజ్ విభజన వీళ్ళు చేస్తారు. ఇప్పుడు థియేటర్ వాళ్ళు జస్ట్ కనిష్టము గరిష్టము అన్న పద్ధతిలో ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే కింద లోయర్ ఎలా ఉండాలి, అప్పర్ ఎలా ఉండాలి అనేది చెప్పారు. మధ్యలో ఇంకొక క్లాసు 2 క్లాసులో వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు థియేటర్ నిర్మాణాన్ని బట్టి. సో ఇదొక స్ట్రక్చర్. మల్టీప్లెక్స్లకి పెద్ద వేరియేషన్ ఏం లేదు, 200 300 అన్నారు. అది ఆల్రెడీ నడుస్తున్న కథే. 295 నడుస్తుంది, 295 నడుస్తుంది. 295 ప్లస్ ట్యాక్స్లు గీక్లు అన్నీ కలిపితే అది దానిలో పెద్ద ఇదేం లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. దానికి మల్టీప్లెక్స్లకు వెళ్ళే ఆడియన్స్కి ఇదేమీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం కాదు. ఓకే, కేవలం సింగిల్ స్క్రీన్లో కింది స్థాయి టికెట్ల ధరలు పెంచటం అనేది ఒకటే కొంచెం కాంప్లికేటెడ్. దీనిలో మిగిలిందంతా ఏం ఆశిస్తున్నారు దాని ప్రకారమే నడిచింది. ఇంకోటి 5 షోలకి ఏదో పర్మిషన్ అన్నారు. అవును, 5 షోస్కి పర్మిషన్ ఇచ్చారు. ఇది చాలా కాలం నుంచి అడుగుతున్నారు. సినిమా పరిశ్రమ నుంచి డిమాండ్ ప్రతిసారి వస్తోంది. దానికి ఒక కంక్లూజన్ ఇచ్చేసారు, ఈసారి 5 షోలు వేసుకోండి అని. మార్నింగ్ 8 నుంచి నైట్ 1 గంట వరకు థియేటర్ని మీరు ఎలా ఆడించుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ ప్రధానంగా 5 షోస్ అడగటం వెనకాలన్న ఉద్దేశం ఏంటంటే, ఒక్క షో చిన్న సినిమాకి కేటాయించాలి అని. నిజానికి 11 గంటల ఆట అనేది కూడా గతంలో లేదు. 3 ఆటలు మాత్రమే ఉండేవి సినిమాలకి ఒక దశలో. ఈ 3 ఆటలకి ఇంకొక ఆట జోడిస్తూ జీవో ఇవ్వాలి అని ఒక దశలో, అంటే 70 దశకం ప్రారంభంలో ప్రభుత్వాల మీద పరిశ్రమ ఒత్తిడి పెంచింది. పెంచినప్పుడు కూడా డిమాండ్ ఇదే, చిన్న సినిమాలు ఒక షో వేసుకుంటామని. వేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు 11 గంటల ఆటకి. అలా చిన్న సినిమాలు 11 o'clock నూన్ షోస్ మాత్రమే రిలీజ్ అయ్యేవి. 3 ఆటలు వేరే పెద్ద సినిమా ఆడుతుంది, ఒక షో మాత్రం చిన్న సినిమా ఆడుతుంది. ఆ చిన్న సినిమాలు నూన్ షోస్గా రిలీజ్ అయ్యి 175 days ఆడిన రోజులు ఉన్నాయి చరిత్రలో. దాసరి గారి నీడ, ఏది కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు హీరోగా కనిపించిన మొదటి సినిమా, అది నూన్ షోస్గానే రిలీజ్ అయింది.
రిలీజ్ అయ్యి 175 రోజులు ఆడేసింది ఆ సినిమా నూన్ షోస్లోనే. అలాగే మా భూమి సినిమా నరసింహరావు గారిది, గౌతమ్ ఘోష్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, అది కూడా నూన్ షోస్లోనే రిలీజ్ అయింది. అది 175 డేస్ సినిమా. ఓకే. ప్రేమసాగరం రాజేందర్ సినిమా, టి రాజేందర్ది, అది నూన్ షోసే, అది కూడా 175 రోజులు ఆడేసింది. ఇలా అనేక సినిమాలు నూన్ షోకి సినిమా రిలీజ్ చేసేవాళ్ళు ఆ నూన్ షో మాత్రమే ఆడేది. అలాగే హిందీ సినిమాలు కూడా ఇక్కడ నూన్ షోస్లోనే ఆడేవి. అలా ఆ షోకి ఒక ప్రత్యేకత ఉండేది. నూన్ షో ఒక సినిమా, 3 ఆటలు ఇంకొక సినిమా ఆడేది. తర్వాత నెమ్మదిగా 80 దశకం ప్రారంభం నాటికి, 82, 83 నాటికి ఈ జిల్లాల వారి, అంటే అప్పటి వరకు స్టేట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉండేది సినిమా. ఆ తర్వాత ఈ జిల్లాల వారి కొనుగోళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ముందే డబ్బులు పెట్టేసి సినిమా కొనుక్కొచ్చేసేవాళ్ళు. ఓకే ఓకే. ఎప్పుడైతే డబ్బులు పెట్టేసి కొనుక్కొచ్చారో తొందరగా డబ్బు చేసుకోవాలి అనేటువంటి ఆతృత కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆతృత పెరిగిందో వాళ్ళు నెమ్మదిగా 4వ ఆటను కమ్మేశారు. ఓహో. కమ్మేసి ఏ సినిమా అయినా 4 ఆటలే. ఈ ఒక షో చిన్న సినిమాకి ఇవ్వటం అనేది పోయి 4 ఆటలు ఒకే సినిమా. ఇది పెద్ద సినిమాలకి అడ్వాంటేజ్ అవుతుంది, చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతుంది. అంతకు ముందు పద్ధతి ఏంటి, రిలీజ్ అయిన రోజు మార్నింగ్ 9 o'clock షో పడేది. ఆ తర్వాత మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, అంతే. మర్నాటి నుంచి మామూలు 3 ఆటలే, ఆదివారం మాత్రమే మార్నింగ్ షో ఉండేది. అలాంటిది నూన్ షోస్ వచ్చి చిన్న సినిమాల కోసం అని చెప్పి నెమ్మదిగా పెద్ద సినిమాలు కబ్జా చేసిన పరిస్థితి. ఇప్పుడు 5వ ఆటకి పర్మిషన్ చిన్న సినిమాల పేరుతోనే ఇచ్చారు మళ్ళీ. అవునవును, సేమ్ పద్ధతిలో. అదే. సో ఈ 5వ ఆట చిన్న సినిమాల పద్ధతిలో కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత పెద్ద సినిమాలు దీన్ని కబళించవు అనే గ్యారంటీ లేదు. పాత అనుభవం రీత్యా మాట్లాడుతున్నాను నేను. ఓహో. కాబట్టి ఈ 5వ ఆటకి పర్మిషన్ ఇవ్వటం అనేది గవర్నమెంట్ మానిటరైజేషన్ కూడా ఉండాలి, దాని మీద ఒక పరిశీలన పాడో ఉండాలి. అదేనండి, మానిటరింగ్ ఉండాలంటారు మస్ట్గా. ఉంటే బెటర్ కదా, లేకపోతే వీళ్ళు కబ్జా చేసేస్తారు. ఓకే. కబ్జా చేసి ఆ షో కూడా పెద్ద సినిమాకి వాడేస్తారు. వాడేసినప్పుడు అంటే జనం లేరు, ఏం చేస్తాం, ఇలాంటి జస్టిఫికేషన్ డైలాగులు చాలా వస్తాయి. ఒక షో మాత్రమే పర్టికులర్గా మీరు ప్రచారం చేసి వేస్తే చిన్న సినిమాలు ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఆ థియేటర్కి వచ్చి చూస్తారు ఆ టైంలో. ఓకే. అది నడిచింది గతంలో. మీరు ఏ షో వేస్తారు అది మాత్రమే కాదు, ఇప్పుడు రీ రిలీజులు కూడా ఆ టైంలో పెట్టుకోవచ్చు. వీళ్ళు స్పెషల్ షోస్ వేస్తున్న సినిమాలు కూడా ఆ టైంలో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో అదొక వ్యవహారం ఉంది దానికి సంబంధించి, 5 ఆటలకు సంబంధించి. దీంతోపాటు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి మధ్య ఉన్నటువంటి గందరగోళాన్ని ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఈ 3 కేటగిరీల ప్రకారం వీళ్ళు థియేటర్లను వర్గీకరిస్తాయి. అదే, వీళ్ళు నాన్ ఏసీ థియేటర్ కేటగిరీ కూడా చెప్పారు. కానీ నిజానికి నాన్ ఏసీ థియేటర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అన్ని చోట్ల దాదాపుగా సింగిల్ స్క్రీన్స్, అవి వాళ్ళు చెప్తున్న నాన్ ఏసీలు ఎక్కడో తప్ప లేవు. అవి కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. అవును, అది మళ్ళీ ఇంకా టెక్నాలజీని బట్టి కూడా విభజించారుగా. ఆ టెక్నాలజీ బట్టి థియేటర్లో 2K, 7.1. అవును, ఈ ప్రొజెక్షన్ క్వాలిటీకి సంబంధించి కూడా ఒక డివిజన్ చెప్పారు. అది ఆల్రెడీ ప్రొడ్యూసర్లు మాట్లాడిన విషయమే. కాబట్టి ఈ ప్రొజెక్షన్కి గవర్నమెంట్ నిర్ధారించేసిన తర్వాత మీకు ఎలాంటి వెసులుబాటు కల్పించాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదేలేండి, ప్రొడ్యూసర్లు. మీ థియేటర్ గవర్నమెంట్ లెక్క ప్రకారమే బి కేటగిరీలో ఉంది కదా, కాబట్టి మీకు పర్సంటేజ్ కాదు, రెంటల్ సిస్టమ్ అనే ఏదో మాట్లాడతారు వాళ్ళు. చూద్దాం. అదే ఈ గొడవ ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత, ఈ లిస్టు బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక పంచాయతీ జరుగుతుంది. ఇంకొకటి ఉంది జీవులో, మీరు గమనించలేదు. ఇప్పుడైతే మొన్నటి వరకు రేట్లు పెంచారు, టికెట్ రేట్లు పెంచారు. 100 crores అబోవ్ ఉన్న సినిమాలకు, ఒక 4 సినిమాలకి నోటీసులు వెళ్ళాయని చెప్పేసి. అవును, 20% ఏదో అన్నారు కదా పెంచిన రేట్లు. ఆయన బహిరంగ వేదిక మీద చెప్పిన మాట అది. ఆయన ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు ఈ టికెట్ల రేట్ల పెంపు కోసం వస్తున్నారు వీళ్ళు, సరే ఏదో పద్ధతిలో కొన్నిటిని అకామిడేట్ చేస్తున్నాము, కానీ ఈ టిక్కెట్ల రేట్ల పెంపులో వస్తున్నటువంటి డబ్బుల్లో 20% కార్మికులకు వెళ్ళాలి అని ఆయన సినిమా కార్మిక సంఘాల వాళ్ళు ఆయన్ని సత్కరించారు. అవునవును.
ఆ సత్కార సభ సందర్భంగా ప్రకటించాడు. ఆ ప్రకటించిన ప్రకటన తాలూకా ఇది కనిపించింది ఇక్కడ జివోలో. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ₹1,00,00,000 డిపాజిట్ చేయండి ముందు అని. ₹1,00,00,000 డిపాజిట్ చేయండి, మీరు తర్వాత ఇస్తారా ఇవ్వరా గొడవ తర్వాత, కానీ మీరు ఆ రేట్లు పెంచుకుంటున్నారు. 10 రోజులు వెసులుబాటు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. అదే ఈ 10 రోజుల వెసులుబాటు నుంచి, అలాగే మీరు ముందుగా వేసుకునేటువంటి ప్రీమియర్ షోస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూలో 20% ఇవ్వాలి. ముందు ఒక ₹1,00,00,000 డిపాజిట్ చేసి పర్మిషన్ తీసుకెళ్ళండి. ఎఫ్డీసీలో డిపాజిట్ చేయమంటారా? ఎఫ్డీసీలో డిపాజిట్ చేసి అప్పుడు మీరు పర్మిషన్ తీసుకెళ్ళి సినిమా ఆడిన తర్వాత 20% తీసుకొచ్చి కట్టండి. ఆ 20%లో ఈ 1,00,00,000 డిడక్ట్ చేసి మిగిలిన డబ్బులు చెల్లించి వెళ్ళిపోండి. ఇది వారు చెప్పింది. ఓకే, అది 4 సినిమాలకి నోటీసులు వెళ్ళాయని పెద్ద ఒకటను ఇంకొక 3 సినిమాలు ఉన్నాయి. అవును, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రెండింటికి అలాగే ఇచ్చారుగా వెసులుబాట్లు. అవును, కాబట్టి అన్నీ ఉన్నాయి ఆ లిస్టులో. అదే ఆ చర్చ ఉంది. నిజానికి పుష్ప 2 దగ్గర నుంచి కొంచెం తెలంగాణ ప్రభుత్వానికి అదొక హెడేక్గా మారింది. అంటే ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా కొంచెం రివర్స్లో మాట్లాడటము, నాకు తెలియకుండానే విషయాలు జరిగిపోతున్నాయని చెప్పడము, ఇప్పుడు ఈ థియేటర్ల పరిశీలన కమిటీ వేయటము, అలాగే ఈ ప్రైస్ హైక్కి సంబంధించి ఈ 20% కార్మికులకి ఇవ్వాల్సినటువంటి దీని గురించి ఈ మొత్తం వ్యవహారం హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చి హోంశాఖ నుంచి ఈ జివో రిలీజ్ చేశారు ఇప్పుడు. ఎస్, కాబట్టి రిలీజులు, వ్యవహారాలు, ఈ ప్రీమియర్ షోసు, వీటికి సంబంధించిన ఏ వ్యవహారమైనా హోంశాఖతో మాట్లాడుకోవాలి. హోంశాఖతో మాట్లాడుకోవడం అంటే నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవటమే. ఎస్, ఇది తేల్చేసిన విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ.